కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు. కొన్నా రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్లో మొత్తం డౌన్. భూముల ధరలకు రెక్కలు, మార్కెట్ ఢమాలు. కనీస ఆలోచన లేకుండా తుగ్లక్ సర్కారు తీసుకున్న నిర్ణయం కోలుకలని దెబ్బకొట్టింది. భూముల ధరల పెంపు వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. అంతేనా, ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీ అవుతోంది. వారెవ్వా హిట్లర్, క్యా డిసిషన్ హై, యూ డిమాలిష్ లైక్ ఎనీథింగ్. విషమున్న విజన్లెస్ పాలకుడు కుర్చీలో ఉంటే ఆ రాష్ట్రానికి ఎలాంటి గతి పడుతుందో చెప్పడానికి ఇప్పుడొక బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ. సర్వ రంగాలను సర్వనాశనం చేసిన సోకాల్డ్ హార్వర్డ్ మేధావి రేవంత్ దమ్మిడి ఆదాయం పుట్టక ధరలు పెంచడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. భూముల ధరలను భారీగా పెంచేశాడు. దాంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ పెంపు అన్ని వర్గాల మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువలను చూసి జనం భయపడిపోతున్నారు. క్రయ విక్రయాలు ఆగిపోయాయి. ఎవరు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. రిజిస్ట్రేషన్ల సంఖ్య సగానికి పడిపోయింది. అసలే నిత్యావసర ధరల పెరిగిన బతుకు భారమైన ఈ సమయంలో సామాన్యుడిని మరింత దెబ్బ కొట్టిండు రేవంత్. ఎంతలా అంటే కోలుకోకుండా. ఇప్పుడు భూముల ధరలు, దానికి తోడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగితే ఎవరు కొంటారు భూములు? ఆ మాత్రం తెలివిలేదా ఈ పాలకులకు? ధరలు పెంచకముందు రోజుకు 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగే చోట ఇప్పుడు 40 జరిగితే గగనమే. మరికొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు దోమలు కొట్టుకుంటున్నాయి. మనిషి కనిపిస్తే ఒట్టు. గజం భూమి కొనే మానవుడు కూడా లేడిప్పుడు. ఆల్రెడీ అంపశయ్య మీదున్న రియల్ ఎస్టేట్ రంగం రేవంత్ పుణ్యమా అని ఇక పాడెక్కడానికి సిద్ధమైంది. ధరల పెంపు వల్ల పైసా ఆదాయం రాకపోగా సర్కార్ ఖజానాకి రివర్స్ లో గండి పడుతోంది. రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడమే అందుకు రీజన్. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచేసరికి రిజిస్ట్రేషన్లు సగానికి పైగా తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు వారం రోజులుగా బోసిపోతున్నాయి. కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ధరలు పెరిగేసరికి కొనుగోలుదారులు పైసా బయటికి తీయడం లేదు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, గద్వాల నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ దాకా రాష్ట్రమంతటా ఇదే సీన్. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాల్లో భూముల విలువలు గణనీయంగా పెరగడం పెద్ద మైనస్. రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా లక్షల్లో ఉండడం మరింత కోలుకోలేని దెబ్బ. అయితే ఒక్క విషయం, ఇక్కడ మార్కెట్ విలువలు సవరించడంలో కొంత శశాస్త్రీయమైన పద్ధతిని అనుసరించలేదు అని అనిపిస్తున్నది. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడైతే ఎక్కువగా మార్కెట్ విలువల్లో తేడా ఉన్నదో అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, అసలు 100% చేయలేదు. ఎక్కడైతే మార్కెట్ రేట్కు రిజిస్ట్రేషన్ రేట్కు గ్యాప్ తక్కువగా ఉందో అక్కడ ఎందుకో చేశారు మరి. సో ఇది సమంజసం కాదు. రివిజన్ చేస్తున్నామని 4 గోళ్ల మధ్యన కూర్చొని చేసిన రివిజన్ వల్ల ప్రయోజనం లేదు. శశాస్త్రీయంగా రివిజన్ జరగాల్సిందే. కరెక్ట్గా వాల్యూస్ పెంచాలి. స్టాంప్ డ్యూటీ 7.5% నుంచి కిందికి దించండి, 1% మ్యాక్సిమం పెట్టాలి. స్టాంప్ డ్యూటీ తగ్గించాలి, ప్రజల మీద భారం పడకూడదు. వాల్యూ పెంచండి, స్టాంప్ డ్యూటీ తగ్గించండి. ఇప్పుడైతే ఇండ్ల రిజిస్ట్రేషన్లు తప్ప సాధారణ కొనుగోళ్లు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖజానాకు 60% ఆదాయం తీసుకొచ్చే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు, ఫీజుల భారం స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా జిల్లాలో జరిగే భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం వస్తుంటుంది. భూముల మార్కెట్ విలువ పెంచడంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 50 నుంచి 100% వరకు భూముల మార్కెట్ విలువలు పెరగడం, వాటిని కొనుగోలు చేసిన దాంట్లో సుమారు 30% మార్కెట్ విలువకే చెల్లించాల్సి రావడంతో క్రయ విక్రయాలు బాగా తగ్గాయి. ఫలితంగా జిల్లాలోని 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 100కు పైగా జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు సగానికి పడిపోయాయి. మరికొన్ని చోట్ల 30 నుంచి 40 కావడం గొప్ప. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కూడా 50% కోత పడింది. వికారాబాద్ జిల్లాకొస్తే గతంలో 350 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ప్రస్తుతం జిల్లా అంతటా
100 దాటితే గ్రేట్. ఇక ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో పరిస్థితి దారుణం. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 50 నుంచి 75% మేర రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఇదివరకు రోజుకు 15 నుంచి 25 రిజిస్ట్రేషన్లు జరిగేవి. 10 రోజుల నుంచి కేవలం 5-6 మాత్రమే వస్తున్నాయి. ధరలు పెంచకముందు రిజిస్ట్రేషన్ల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 110 స్లాట్స్ బుక్ అవుతుంటే ఇప్పుడు 60 నుంచి 70కి పడిపోయాయి. మొత్తం 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 428 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రభుత్వం ధరలు పెంచిన తర్వాత 278కి పడిపోయాయి. చూసారా, ఒక్క తెలివి తక్కువ నిర్ణయం ఎంత దెబ్బతీసిందో. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నేలమట్టమైంది రియల్ ఎస్టేట్ రంగం. హైదరాబాద్లో రియల్టర్లు ఆత్మహత్యలే శరణ్యం అనుకునే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎన్నడూ లేనంతగా పుంజుకుంది. రియల్ సెక్టార్ అందరికీ సిరులు కురిపించింది ఆనాడు. కానీ కాంగ్రెస్ రావడం, రియల్ ఎస్టేట్ ఖతం కావడం రెండూ ఒకేసారి జరిగాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం 100 గజాల ప్లాట్ కూడా అమ్ముకోలేని దుర్భర పరిస్థితి ఉంది. అంతంత మాత్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ నిర్ణయంతో మరింత పడిపోయే ముప్పుంది. భూముల మార్కెట్ విలువలు పెంచడంపై డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు కనీసం 2 నుంచి 5 వరకు డాక్యుమెంట్లు వచ్చేవని, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వారి ఉపాధిని దెబ్బకొట్టింది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో గజం భూమి ప్రభుత్వ విలువ గతంలో 1700, ఇప్పుడు ఏకంగా 2600కు పెరిగింది. రహదారులను ఆనుకొని ఉన్న భూముల విలువ గజానికి 2100 ఉంటే ఇప్పుడు 4700కు పెంచారు. జాతీయ రహదారి పక్కనున్న గజం భూమి గతంలో 6100 ఉంటే దానిని 9200కు హైక్ చేశారు. దీంతో భూముల విలువ 51% మేర పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం గజం భూమి ధర సగటున 500 ఉండగా అదనంగా 900కు పెరిగింది. అంటే 80% పెంపు. ఎకరం వ్యవసాయ భూమి విలువ 2.40 లక్షలుండగా ప్రస్తుతం 3.40 లక్షలకు చేరింది. మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కూడా భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్లు భూమార్గం పట్టాయి. ఎవరూ కొనట్లేదు, అమ్మట్లేదు. వారెవ్వా హిట్లర్, ఏం డెసిషన్ తీసుకున్నావయ్యా, యు డిమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి తమ కొంప ముంచిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం నగరం, ఖానాపురం, హవేలీ, టేకులపల్లిలో గతంలో గజం 4100 ఉండేది. ఇప్పుడది ఏకంగా 6200కు పెరిగింది. రియల్ మార్కెట్ సరిగ్గా లేని సమయంలో మార్కెట్ విలువను పెంచడం వల్ల తమలాంటి పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నది జనం ఆవేదన. 200 గజాలు కొని రిజిస్ట్రేషన్కు పోతే ఖర్చు 1,00,000. గతంలో 50,000 నుంచి 60,000తో పని పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరే, స్థలమైనా కొని పెట్టుకుందామంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు భయపెడుతున్నాయి. దీంతో చాలా మంది కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి రియల్ ఎస్టేట్ నడవక, ప్లాట్లు, ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరక్క ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇప్పుడు భూముల మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ ధరలు కొండెక్కి సామాన్యుడిపై మరింత భారం మోపాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎన్నడూ లేనంతగా ప్రభావితం చేశాయి. జనం జేబులు ఖాళీ అవుతున్న ఈ తరుణంలో భూముల ధరలు పెంచడం నిజంగా అన్యాయమే. దానివల్ల నష్టం సామాన్య ప్రజలకే. అసలే మార్కెట్ పరిస్థితి బాగాలేదంటే ఉరుములేని పిడుగులా ఈ పెంపొకటి. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు మోపైందో గాని ఆనాటి నుంచే పేద సామాన్య ప్రజలకు నరకం మొదలైంది. అన్ని ప్రజా వ్యతిరేక పనులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. ఒక్కటైనా అక్కడికొచ్చే పని చేసిండా రేవంత్? జనం తిడుతున్నా సిగ్గు రావట్లే ఈ సర్కారుకు. ఇకనైనా ఆ పెంపు నిర్ణయాలను వాపస్ తీసుకుంటే మంచిది. లేదంటే అసలుకే మోసం వస్తుంది. అంచేత మార్కెట్ విలువ పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి.
కనీసం పేద మధ్యతరగతి కుటుంబాలకు రిజిస్ట్రేషన్ రుసుముల్లో అయినా రాయితీలు కల్పించాలి. దయచేసి సామాన్యుడి సొంతింటి కలలను ఛిద్రం చేయకండి. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇలా ఉన్నవి మాత్రం ఊడగొట్టకండి మహాప్రభు.